నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. శ్రీ అయ్యప్ప స్వామి వారి జన్మ నక్షత్రమైన ఉత్తర నక్షత్రంని పురస్కరించుకుని బుధవారం ఉదయం ఎన్టీపీసీ పీటీఎస్ వైకుంఠపురం హరిహర దేవాలయ ప్రాంగణంలోని అయ్యప్ప స్వామి వారికి విశేష పూజలు జరిగాయని అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ సభ్యుడు జనగామ తిరుపతి తెలిపారు. సందర్భంగా ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ రాంపల్లి వామన శర్మ అయ్యప్ప స్వామి వారికి పంచామృతాలతో అభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు చేశారు. స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప, ఉత్తర నక్షత్ర జాతకనే శరణమయ్యప్ప. ఈరోజు స్వామివారి జన్మ నక్షత్రమైన ఉత్తర నక్షత్రం. ఈ సందర్భంగా మన అయ్యగారు బ్రహ్మశ్రీ రాంపల్లి వామన శర్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు అభిషేకం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు. అలాగే అయ్యప్ప భక్తులకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి ఒక్క అయ్యప్ప భక్తుడు ఈ కనీసం నెలలో ఒక్కసారిగా వచ్చే ఈ ఉత్తర నక్షత్రం రోజైన స్వామివారికి దర్శనం చేసుకొని స్వామివారి యొక్క ఆశీస్సులు పొందాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణం. ఈ సంవత్సరం ఎన్నో సంవత్సరాల నుంచి మన హరిహర దేవాలయంలో ఉండేటువంటి అయ్యప్ప స్వామి ఫస్ట్ ప్రతిష్ఠ అయిపోయి ఈ ప్రాంతానికి దిగ్విజయంగానటువంటి ఏ డిస్టిక్లో అయినా కూడా మన ఆచారం పట్టుకొని అన్ని దగ్గర అయ్యప్పలు స్టార్ట్ అయినాయి. కానీ ప్రతి నెల ఉత్తర నక్షత్రంలో అభిషేకం చేయాలనేటువంటి సంకల్పం చేత ఎన్నో సంవత్సరాలు అనుకున్నా కానీ దానికి ముందు రాలేదు. ఏదైనా కేవలం మాలాధారణ ఉన్నప్పుడు కార్తీక మాసం నుంచి పుష్యమాసం వరకు చాలామంది అయ్యప్పలు ఎంతోమంది దాదాపు ఈ ప్రతిష్ఠ అయినప్పటి నుంచి అప్పుడు ఈ అయ్యప్పలు ఎవరు ఎక్కడ లేరు కాబట్టి మన కర్నూలు డిస్టిక్ అప్పుడు కర్నూలు డిస్టిక్లో ఉండేటువంటి అయ్యప్పలందరూ కూడా మన దగ్గరికి వచ్చేసి మాతోనే ప్రారంభం చేసి దాదాపు 4800 మందితోని మేము ప్రారంభం చేసాం అయ్యప్పలు. కానీ అప్పటి నుంచి మంచి పూజ జరుగుతున్నాయి. దాన్ని పట్టుకొని సరే మూల విరాటుడు ఇప్పుడు కేరళలో ఉండేటువంటి అయ్యప్పను ఆయన మూల విరాటుడు, ఆయన అక్కడ వెలిసింది కాబట్టి ఆయనను మనం అనుసరించుకొని ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో ఎక్కడైనా పూర్వ అయ్యప్ప స్వామి వెలిసి మనందరికీ మంచి సంపూర్ణమైనటువంటి ఆశీర్వచనం అనేటువంటి ఇస్తున్నారు. కాబట్టి మనం ఒక శక్తి రావాలి అంటే అయ్యప్ప స్వామికి ప్రతి బుధవారం అభిషేకం చేయాలి. సరే ప్రతి బుధవారం నాడు వీలు కాదు, సరే ఇవాళ రేపు ఎవరు వాళ్ళ సంకల్పాల కొద్దీ వాళ్ళ కార్యక్రమాలు ఉండిపోయారు. కానీ ఈ సంవత్సరం ఈ నూతనమైనటువంటి మండపం నిర్మాణం రావడం, తర్వాత అఖండ జ్యోతి 24 గంటలు అఖండమైనటువంటి జ్యోతిని ఆగకుండా చక్కగా జ్యోతి పూజలు జరగడం, తర్వాత ఉత్తర నక్షత్రం రాజున వాడు మంచి అభిషేకం చేయాలి, సాయంత్రం పడిపూజ చేయాలనేటువంటి సంకల్పం చేత భక్తులు ఇటు సంపదరావు జనగామ తిరుపతి గారు వాళ్ళు అనుసరించి స్వామిని చేద్దామంటే మామూలు ఏంటంటే మీరు ఎట్లా చేస్తే మేము అట్లా చేద్దాము, మేము కూడా దాంట్లో ఒక భక్తులమే అని చెప్పాము. మేము ఏదో పూజారి మేము గురుస్వాములు అని చెప్పాను కాదు, మేము కూడా ఒక భక్తులే కాబట్టి మేము మీతోనే ఆచరిస్తాము. చక్కగా కూడా చేస్తే చాలా మంచిది. ఇప్పుడు ఎప్పుడైనప్పుడు కూడా పిల్లవాళ్ళ జన్మ నక్షత్రం అవుతుంది. ఆ రోజు నాడు ఏం చేస్తారు, సరే వీళ్ళు ఉన్నటువంటి దేవుడు వెళ్తారు, అభిషేకాలు చేసుకుంటారు, పూజలు పురస్కారాలు చేస్తారు, ఆశీర్వాదం తీసుకుంటారు. ఇక కొంతమంది ఇవన్నీ ఏంటని చెప్పి ఇంట్లోనే కేకులు గడ్డగారు పెట్టుకొని చేసుకుంటారు. కానీ దైవశక్తి కన్నా మించింది వేరే ఏమీ లేదు. ఏ నక్షత్ర పిల్లవాడు పుట్టనండి, వివాహం కానండి, ఆ దంపతులు చక్కగా తలాంటి స్నానం చేసుకొని వారు జన్మనిచ్చినటువంటి మాతృదేవోభవ పితృదేవోభవ అని చెప్పేసి నమస్కారం చేసుకొని చక్కగా ఆలయానికి వచ్చి అభిషేకం చేసుకుంటే ఈ సంవత్సరంలో ఉండేటువంటి వారి యొక్క దోషాలు కూడా తొలగి మళ్ళీ చక్కగా చిరంజీవులుగా వాళ్ళు జన్మించాలంటే ఆ ఒక్క భగవంతుని ఆశీర్వచనం ఇస్తారు. కాబట్టి మనం ఇప్పటికీ ఇది 4వ మాసం ఈ ఉత్తర నక్షత్రం మేము ప్రారంభం చేశాము. దానికి భక్తులు కూడా చక్కగా 12 మాసాల వరకు అందరూ దాన్ని అనుసరించి వారి యొక్క పేరుగోత్రాలతో మొదలై ప్రారంభం చేసుకొని ఈ రోజు కదా బ్రహ్మాండం జరిగింది. సరే ఒకరు వచ్చినా ఇద్దరు వచ్చినా కొన్ని కార్యక్రమం అన్నటువంటి విజయంగా చేయాలని చెప్పేసి ఆశిస్తున్నాము. ఇంకా కూడా ఒక్కలేనేది కాదు, ఇంకా కూడా ఉత్తర నక్షత్రంలో మాదని కాదు, ఈ పండుదాకా ఇంకా పేరుగోత్రాలు ఇచ్చుకొని ఇంకా తీసుకుంటే ఇంకా సామాన్ ఎక్కువ వస్తుంది. ఇవాళ పాలు 1 లీటర్తో చేస్తున్నావా అంటే ఇంకోటి కలిసి 2 లీటర్లు వస్తాయి. కాబట్టి ఇట్లా మనం చేసుకుంటే బాగా అభివృద్ధి జరుగుతుంది.
స్వామివారి దగ్గర ఉండేటువంటి ఆ ఒక యంత్ర బలం అనేటువంటిది పెరిగి ఒక ఆకర్షణ, అంటే మనం విద్యుశక్తికి కర్మ మనిషిని ఎట్లా అది వెలిగినప్పుడు మనం వేడి పెడితే సాగుతుందో ఆయన దగ్గర శక్తిని కాపాడితే మనం ఆ విధంగా అయస్కాంత లెక్క మనం అన్ని ఆకర్షణ చేస్తుంది. ఇప్పుడు శబరిమలలో ఉండేటువంటిది ఏంటి, అక్కడ యంత్రశక్తితోటి ప్రభావం. ఆ యంత్రశక్తిలో వెళ్ళేటువంటి అప్పుడు ఆ ముహూర్తంలో ఇప్పుడు మానవులు కూడా మన వివాహంలో జగ్గర బెల్లం పెట్టుకొని ఏ విధంగా వివాహం ముహూర్తం చేస్తామో అదే విధంగా ఆ ముహూర్తం రోజునాడు ఆ యంత్ర బలం పెట్టిందంటే దాని యొక్క శక్తిని గుంజుతూ ఉంటుంది. దాంతోనే ఆ శక్తి రూపంలోనే స్వామివారు మనకు అనుసరిస్తాడు. స్వామివారు ఎదురుగా వచ్చి మనతో మాట్లాడి మనం చేయడు. మన మంచి కార్యక్రమం చేస్తే మన స్వప్నంలో కానీ ఏ విధంగా వచ్చేసి మనకు ఏదో కనబడి మనకు ఆశీర్వదిస్తాడు. అదే కాకుండా మనం ఎప్పుడైనా టోపంలో ఎక్కడికైనా పోయినప్పుడు ఏదైనా పెద్దమైనటువంటి ఉద్భవించేటువంటి ఒరిస్సాలోని నైనీ బ్లాక్ సింగరేణి కార్మికులను ఉద్యోగులను బలవంతంగా పంపొద్దని సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ కుర్మి రాజ్ కుమార్ పేర్కొన్నారు. గురువారం గోదావరికని భాస్కర్రావు భవన్లో జరిగిన ఏఐటీయూసీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం ఒరిస్సాలోని నైనీ బ్లాక్ కోసం క్లర్క్లను, సెక్యూరిటీ గార్డులను మరియు ఇతర వృత్తులతో పనిచేస్తున్న కార్మికులను సర్క్యులర్ జారీ చేస్తూ బలవంతంగా పంపుతుందని, ఇది సరైన విధానం కాదని, దీనిని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఆయన అన్నారు. యాజమాన్యం ఈ మధ్య నైనీ బ్లాక్ పేరు మీద సింగరేణిలో ఉన్న ముఖ్యంగా క్లరికల్ స్టాఫు, సెక్యూరిటీ డిపార్ట్మెంటు, ఇతర డిజిగ్నేషన్లు కూడా ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఒకసారి యాజమాన్యం ఆలోచించాలి. మనకు అన్ని కోల్ ఇండియా నుండి మన ప్రాక్టీసులన్నింటినీ మనం తీసుకుంటూ ఉంటాం. కోల్ ఇండియాలో ఒక సబ్సిడరీ నుంచి ఇంకొక సబ్సిడరీలోకి కార్మిక వర్గాన్ని ట్రాన్స్ఫర్ చేయరు. ఎగ్జిక్యూటివ్స్ కూడా రిక్వెస్ట్ పెట్టుకుంటే తప్ప చేయరు. WCL అంటే WCL అపాయింట్ అవుతాడు, అక్కడే రిటైర్డ్ అవుతాడు. ECL అంటే ECL రిటైర్డ్ అవుతాడు, అక్కడే అపాయింట్ అవుతాడు, అక్కడే రిటైర్డ్ అవుతాడు తప్ప ఒక సబ్సిడీ నుంచి ఇంకొక సబ్సిడీకి పంపించే అవకాశం లేదా? అది పద్ధతి కూడా కాదు. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి ఉంది, అదేవిధంగా ఒరిస్సాలో నైనీ బ్లాక్ ఉంది. ఇక్కడ ఎంప్లాయ్ అక్కడికి పోతే మొదటి ప్రాబ్లం ఏంటి? కుటుంబాన్ని షిఫ్ట్ చేయాలి, లాంగ్వేజ్ ప్రాబ్లం. రెండోది లోకల్ నాన్ లోకల్. రేపు వాళ్ళ పిల్లలు ఇడికి వస్తే ఉద్యోగ అవకాశాలు కూడా దొరకవు. అందుకనే యాజమాన్యానికి మేము చెప్తా ఉన్నాం, సింగరేణి నుంచి ఈ నైనీ బ్లాక్ పూర్తి స్థాయిలో ఎలాంటి ఒక్క వ్యక్తిని కూడా ట్రాన్స్ఫర్ చేయడానికి వీల్లేదు. మీరు ఇప్పటికే ఎవరికైనా అవకాశం ఉండి మీరు పోదలుచుకుంటే రిక్వెస్ట్ పెట్టుకోండి అంటే పెట్టుకున్నారు కొంతమంది, వాళ్ళు వెళ్ళిండ్రు. కానీ కార్మిక వర్గాన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి ఈ మధ్య కొంతమంది క్లర్క్ను డిప్యుటేషన్ మీద 6 నెలల డిప్యుటేషన్ మీద పెట్టారు. అందుకనే మేము పూర్తిగా ఏఐటీయూసీగా దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. దీని చైర్మన్తో కూడా మాట్లాడతాం. దీన్ని పూర్తిగా డ్రాప్ చేయాలి. అవసరమైతే మీరు దీనికోసమే ఒక నోటిఫికేషన్ ఇవ్వండి. ఎవరైనా దానికోసం ఈ జనరల్ మజదూర్లు వీళ్ళందరూ ఎవరైనా వాటికి ఎగ్జామ్ రాసి అది పోతే వాళ్ళు ఇల్లు ఉంటే పోనీయండి, లేకపోతే అక్కడనే ఒరిస్సాలనే వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చి అక్కడ రిక్రూట్ చేసుకుంటే మంచిది. కాబట్టి ఇట్లా కార్మిక వర్గాన్ని రాష్ట్రం భాష తెలవకుండా అక్కడికి పంపించి ఇబ్బందులకు గురి చేయొద్దని సింగరేణి కాలేజ్ వర్కర్స్ నుండి ఏఐటీయూసీ మేనేజ్మెంట్కు హెచ్చరిక, అదేవిధంగా విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నాం. ఇక రెండో అంశం ఏంటంటే, ఈ మధ్య ఇంటర్నల్ కార్మిక వర్గం నుంచి ఇటు జేఎంఈటీ ఓర్మెన్ కానీ లేదా మెకానికల్ ఛార్జెంట్స్, క్లరికల్ రకరకాల నోటిఫికేషన్ ఈ మధ్య వేసాం. ఏఐటీసీ రాకముందు ఇదే క్లర్కల్ ఎగ్జామ్స్ ఎక్షన్లు పెట్టి లక్షలాది రూపాయల కుంభకోణం జరిగినట్టుగా మన పేపర్లో చూసినాం. ఇప్పటికీ దాని మీద కార్మిక వర్గం మర్చిపోలేదు. అలాంటి నుండి సింగరేణి కాలేజ్ వర్కర్స్ గెలిచిన తర్వాత మేనేజ్మెంట్తో మాట్లాడి కంప్లీట్గా ప్రతి ఎగ్జామ్ ఏదైనా ఇంటర్నల్ నుంచే మీరు తీసుకోవాలి,
అంటే ఇప్పటి నుంచే ఇంటర్నల్ గా తీసుకుంటా ఉన్నారు అన్నింటినీ. రియల్ ఎస్టేట్ దందా నడిపించడానికి మంథని ఎమ్మెల్యే రింగ్ రోడ్ పేరుతో ప్రజాధనాన్ని వృధా చేస్తున్నాడని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టమధికర్ ఆరోపించారు. గురువారం మంథని మున్సిపల్ పరిధిలోని కుచిరాజ్పల్లి సమీపంలో 2 రోజుల క్రితం రింగ్ రోడ్ నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేసిన స్థలంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కుచిరాజ్పల్లి సమీపంలో మంథనికి చెందిన సిఎల్ రాజంకు సంబంధించిన భూమి రియల్ ఎస్టేట్లో మంత్రి సోదరుడి వాటా ఉందని, ఈ రియల్ ఎస్టేట్ను ప్రోత్సహించేందుకే మంథని ఎమ్మెల్యే రింగ్ రోడ్ను తీసుకొచ్చారని ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. మనం మంథని పెద్దపల్లి రోడ్లో గల కూచిరాజ్పల్లి పై భాగంలో పుట్టపాకకు కింది భాగంలో ఇక్కడ దాదాపు ఒక 4-5 రోజుల క్రితం మన ఎమ్మెల్యే గారు భూమి పూజ చేయడం జరిగింది మంథని రింగ్ రోడ్ పేరు మీద. ఇది మేము అవసరం లేదు, 300 కోట్ల రూపాయలు వృధా అవుతున్నాయని చెప్పినా కూడా భూమి పూజ ఎందుకు చేస్తా ఉన్నాడని ఆరాధిస్తే పక్కకే సిఎల్ రాజం గారి భూమి ఉంది. ఇక్కడనే దీనికి ఆనుకునే సిఎల్ రాజం గారి భూమి కనబడతా ఉన్నది. వారి భూమి రియల్ ఎస్టేట్ లో తమ్ముడు దుద్దిల్ల శ్రీనుకు వాటా ఇచ్చి ఆ రియల్ ఎస్టేట్ నడిపించడానికి కోసం ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ము 300 కోట్ల రూపాయలను వృధా చేస్తుండటానికి నిలువెత్తు సాక్ష్యంగా కనబడతా ఉంది. ఈ హైవే గ్రీన్ ఫీల్డ్ హైవే మంథని నియోజకవర్గంలో 38 కిలోమీటర్లు నడుస్తా ఉంది. గోదావరి యువతలి పక్క నుండి అడిశ్రీరాంపూర్ పైదాకా కూడా చూస్తే 38 కిలోమీటర్లు జర్నీ చేస్తా ఉన్నది గ్రీన్ ఫీల్డ్ హైవే. దానిలో 4 ఇంటర్ చేంజ్ వేస్ ఉన్నాయి. 1 అడిశ్రీరాంపూర్, 2 బేగంపేట్, 3 పుట్టపాక, 4 పోతారం. వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ డిసిషన్ తీసుకున్నారు. ఈ కార్యక్రమం పని మొదలైంది. ఇక్కడ పుట్టపాక దగ్గర ఒక ఇంటర్చేంజ్ ఉంది, అంటే ఎక్కొచ్చు దిగొచ్చు. ఇక్కడ పోతారం కాడ ఎక్కొచ్చు దిగొచ్చు. ఇవి 2 ఉండంగా మళ్ళీ ఈయన ఇక్కడ ఈ రోడ్డు పెడుతున్నాడు. ఇది పుట్టపాక నుంచి పెద్దపల్లి నుంచి వచ్చే వాళ్ళు పుట్టపాక దగ్గర ఎక్కి అటు గోదావరి అవతల దిగేది ఉండంగా ఇక్కడికి వచ్చి ఎవరైనా ఎక్కుతారా? ఇదేమన్నా అవసరం అసలు? మళ్ళా ఇది పోయి అక్కడ ఏదైనా గోదావరి అవతల కలుస్తున్నది అంటే ఈ రింగ్ రోడ్డు శివారం కాడ కలుస్తున్నది. అక్కడి నుంచి చెన్నూరు 20 కిలోమీటర్ల పైచిలుకు ఉంది, 20-25 కిలోమీటర్ల దూరం ఉంది. అక్కడ ఏ హైవే లేదు. మొన్న ఆయన మాట్లాడుతుంటే పక్క ఆయన చెప్తుంటే నేషనల్ హైవే కనెక్ట్ చేస్తున్నాం అంటుండు, అక్కడ కూడా లేదు. పోతారం తర్వాత మళ్ళీ ఇమీడియట్లీ అక్కడ వేలాల దగ్గర అక్కడ ఇంటర్చేంజ్ లింక్ ఉన్నది. ఇవి ఉండంగా కూడా దీన్ని పెడుతున్నాడంటే సిఎల్ రాజం గారితో తమ్ముడిని పొత్తు పెట్టిపించి ఆ రియల్ ఎస్టేట్ దందలో భూముల వ్యాపారం కోసం ప్రజల సొమ్ము 300 కోట్ల రూపాయలు అవుతున్నాయి అక్కడ బ్రిడ్జికు ఈ రోడ్డు కలిపి. మళ్ళీ దీని వలన మంథని ప్రజలకు ఏమైనా ఉన్నదా అంటే తీసుకుపోయి మొత్తం ఇక్కడి నుంచి ఇట్ల నుంచి తీసుకుపోయి అక్కడ అవతల కలుపుతున్నాడు. ఈ ఎవరో ఒక్కలో ఇద్దరు ఎవరైనా మంథని కష్టాలు కూడా రాకుండా ఇటు నుంచి ఇటే బయటికి పంపిస్తున్నాడు. ఇప్పటికే బస్సుల వలన మంథని పట్టణం పూర్తిగా నిర్వీర్యమైపోయింది, వ్యాపారం జరుగుతలేదని మంథని పట్టణ ప్రజలు బాధపడతా ఉన్నారు. దాంట్లో ఈ రోడ్డు వలన ఒకరో ఇద్దరు, ఇది ఎవరు ఎక్కరు జనరల్ గా, అటు ఎవరికి సంబంధం లేదు, ఇటు ఎవరికి సంబంధం లేదు. ఆ ఒకరో ఇద్దరు కూడా మంత్రికి రాకుండా ఇటు నుంచి ఇటే పీకుతారు. ఇక మంత్రికి వచ్చేటోడే ఉండడు. కనుక ఇది మంథని ప్రజలను, మంథని టౌన్ పూర్తిగా ధ్వంసం చేస్తున్నది. ఈ పొలాలు వృధాగా వాళ్ళు ఇప్పుడు అడ్డికి పావుసారి ఇక్కడ గుంజుకుంటారు. మొన్న దాకానే భూములు ఎందుకు రేట్లు ఇస్తలేరు అని అన్నాడు. కాళేశ్వరం కాడ జబర్దస్త్ చేసి గుంజుకుంటా ఉన్నాడు. ఇక్కడ కూడా గుంజుకుంటారు. రోడ్ ఏమిస్తలేదో మనం చూడాలి. కనుక ఇది ఇక్కడ పుట్టపాక దగ్గర, పోతారం దగ్గర, అవతల వేలాల దగ్గర ఉండంగా మరి ఈ రోడ్ ఎందుకు వేస్తున్నాడో ఇప్పటి వరకు ప్రజలకు జవాబు చెప్పలేదు. ఈ రింగ్ రోడ్ తోటి మంథని టౌన్ కి ఏమాత్రం ఉపయోగం లేదు. మేము ఈ 300 కోట్లను ఇప్పటికే చెప్పినాం. ఈ 300 కోట్ల ద్వారా మంథని వెలుగులోకి వస్తుంది. కూచిరాజ్పల్లి కాడ నుంచి బస్ డిపో మీదుగా నుంచి తీసుకుపోయి ఎక్లాస్పూర్ కాడ ఒక బ్రిడ్జ్ కడితే మనం ఈ ఇంటర్నల్ రింగ్ రోడ్ చేస్తే
అద్భుతమైన అభివృద్ధి జరుగుతుంది. ఇక్కడ గొల్లగూడెం కాడ నుంచి మొదలు పెడితే ఈ మంతిని ఈ పక్క యాదృచ్ఛికంగా డెవలప్ అవుతుంది. ఆ ప్రాంతం కూడా డెవలప్ కావాలంటే ఇంటర్నల్ రింగ్ రోడ్ చేయాల్సిన అవసరం ఉన్నది. దానికి ఒక 100 కోట్లు పెడితే సరిపోతుంది. ఆ తర్వాత ఆరెంద దగ్గర చాలా బ్రిడ్జ్ అవసరం ఉంది. ఆరెంద నుంచి దామరకుంటకు ఒక బ్రిడ్జ్ చేస్తే సోమన్పల్లి తర్వాత బ్రిడ్జ్ లేదు. సోమన్పల్లి కాడ శిథిలావస్థలో ఉన్నది. ఆ బ్రిడ్జ్ కూడా పివి నరసరావు కట్టించిండు. దాదాపు 50 ఏళ్లు దాటిపోయింది ఆ బ్రిడ్జ్ కట్టి. అక్కడ ఒక బ్రిడ్జ్ రావాలి. సోమన్పల్లి దగ్గర ఒక బ్రిడ్జ్ రావాలి. ఆరెంద దగ్గర ఒక బ్రిడ్జ్ రావాలి. ఆ బ్రిడ్జిల వలన మంతిని అభివృద్ధి అద్భుతంగా చెందుతుంది. అంతేకాకుండా ఇంకా శిథిలావస్థలో ఉన్నది ఇక్కడ బొగ్గులవాగు మీద ఒక బ్రిడ్జ్. మన నాగులమ్మ కాడ క్రాస్ అయితే అది చిన్నగా ఉన్నది, వెడల్పు లేదు అక్కడ. అది కూడా శిథిలావస్థలో ఉన్నది. అది కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయింది, ఇబ్బందులో ఉన్నది ఆ బ్రిడ్జ్. ఇటువంటి బ్రిడ్జిలను పెట్టి ఈ 300 కోట్లను ఉపయోగించాల్సినటువంటి వ్యక్తి మనం ఎన్నిసార్లు కూడా చెప్పినా కూడా ఈ బ్రిడ్జిని పెడతా ఉంటాడంటే కారణం సిఎల్ రాజం భూములలో తమ్మునికి వాటా పెట్టి అటు సిఎల్ రాజంను తమ్మునికి దోసుకోవడానికి 300 కోట్లు వృధా చేస్తున్నాడు. కనుక ఈ 300 కోట్లలో వీళ్ళకి ఎంత వాడా ఉన్నదో ఆ బ్రిడ్జి కట్టేట ఆయన ఎక్కడి నుంచి వచ్చిండో ఏమొచ్చిండో ఆ పర్సెంటేజ్లు వేరు. అటు ఆ 300 కోట్ల పర్సెంటేజ్ తీసుకుంటున్నారు, ఇటు రియల్ ఎస్టేట్ బిజినెస్ ను ఎంకరేజ్ చేస్తున్నారు, పొత్తులు ఉంటున్నారు. అంటే ఈ విధంగా ప్రజల డబ్బును వృధా చేసి ఆ ప్రజల జీడీకే2 ఇండో ఈరోజు ఉదయం దుర్గామాత దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జీడీకే2 ఇండో గని మేనేజర్ ఆధ్వర్యంలో దుర్గామాత పూజలు కర్పూర హారతిచ్చి అష్టోత్తర శతనామావళి పూజ చేశారు. అనంతరం బోనాలతో ర్యాలీగా బయలుదేరిన తర్వాత మళ్లీ గనిపైకి వెళ్లి అధికారులు, కార్మికులు, కుటుంబ సభ్యులు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని దుర్గాదేవిని వేడుకున్నారు. కార్యక్రమంలో అలావుద్దీన్, శంకర్ కుమార్, వెంకటయ్య, రంగు శ్రీనివాస్, హరీష్, యూనియన్ నాయకులు, గుర్తింపు సంఘం నాయకులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను సింగరేణి కార్మికులు విజయవంతం చేయాలని జేఏసీ సంఘాలు నాయకులు పిలుపునిచ్చారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న నూతన లేబర్ కోడ్స్ నష్టాల వల్ల కార్మికులు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని గురువారం ఉదయం ఓస్పీక్ 5లో జేఏసీ సంఘాల నాయకులు గేట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. సందర్భంగా రాజ్కుమార్, వడ్డేపల్లి శంకర్, సదానందం, మెండి శ్రీనివాస్, విశ్వనాథ్ మాట్లాడుతూ దేశంలోని కార్మిక వర్గాన్ని పెట్టుబడిదారులకు బానిసలుగా మార్చేందుకు మోదీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా సవరించి అమలుపరిచే ప్రయత్నం చేస్తుందన్నారు. గుర్తింపు సంఘం పొలాడి శ్రీనివాస్ గారిని వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. జూలై 9 తారీఖు జరిగి అన్ని వర్గాల కార్మికులు విజయవంతం చేయాలని కింద స్థాయిలో దీన్ని విజయవంతం చేసి మా ప్రెసిడెన్సీ యొక్క జేఏసీ సమావేశాన్ని విజయవంతం మన ఏఐటీసీ జనరల్ సెక్రటరీ మిత్రులందరికీ రెండవసారి గేట్ మీటింగ్ జరుగుతా ఉంది. ఆ సందర్భంలో ఈ నాటి కాదు ఏదైనా భారత్ దాన్ని వాయిదా వేసుకొని తెలిసిందే ఒక చీకటి రోజులు సంభవించే పరిస్థితులు వచ్చినాయి.
ఎందుకంటే వాళ్ళకు సౌత్ లో అంత ప్రాబ్లం. ఈ భారతదేశంలో గెలిపిస్తే ఎవరైతే ఆదాని అంబానీ జరిగిన యొక్క ఒప్పందంలో భాగంగా ఈరోజు కోడ్ మనం ఇది అమలు చేయడానికి ముఖ్యంగా ఈ భారతదేశంలో ఒక ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఉండడానికి వీల్లేదు. కానీ 2019-20 అనే పరిస్థితున్న సందర్భంలో ప్రభుత్వం మరీ మొండిగా మన మీద ఈ యొక్క 4 కోళ్ల మార్చిన సందర్భం జూలై 9న సమ్మె భారతదేశ వ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఇది మోడీ పారిశ్రామిక అధిపతులకు మధ్య జరిగిన ఒక డీల్లో భాగమే. ఎందుకంటే ప్రభుత్వ రంగ పరిశ్రమలను మొత్తం అమ్మేస్తున్న క్రమంలో పరిశ్రమ అధిపతులు మోడీతోని ఇన్ని కార్మిక చట్టాలు ఉంటే మీరు అమ్మిన ఈ యొక్క ప్రభుత్వ రంగ పరిశ్రమలు మేము ఏం చేసుకోవాలి, కాబట్టి ఈ కార్మిక చట్టాలు మొత్తం మార్చి తప్ప మేము తీసుకోమని చెప్పి అన్న యొక్క కండిషన్లో భాగంగా మోడీ హడావుడిగా ప్రపంచం మొత్తం కరోనాలో ఉంటే 2019-2020లో సెప్టెంబర్లో ఈ యొక్క బిల్లు ఏదైతే కార్మిక చట్టాలను బదులు కోడ్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జనాలకు తెలుసుదంతా. ఇది చివరి దశ. ఇప్పటికే భారతదేశంలో ఏదైతే బీజేపీ పార్టీకి సంబంధించిన రాష్ట్రాలు ముఖ్యంగా ఇందులో కొన్నింటి అమలు పరుస్తూ ఉన్నాయి. ఇది 12 గంటల పని విధానం కానీ మిగతాయి. కానీ ఇక్కడ మొత్తం అమలు పరచడానికి ఈరోజు కేంద్రం ఈ సంవత్సరం 2025లో భారతదేశ వ్యాప్తంగా దీన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సందర్భంలో దేశవ్యాప్త సమ్మె జరుగుతూ ఉంది. కార్మిక వర్గానికి మోడీ ఒకటే సవాల్ చేస్తూ ఉన్నారు. కార్మిక వర్గం ఈ చట్టము ఓన్లీ పరిశ్రమాధిపతులకు మేలు చేయడం వల్ల నీకు వచ్చే లాభం ఏంది, నువ్వు గెలవడం ఒకటే కదా, కానీ ఈడ కార్మిక వర్గం అంతా ఈ చట్టాల వల్ల ఈ కోళ్ల వల్ల రేపు గ్యారెంటీ లేని బతుకులు, అంటే యజమానులకి పూర్తి స్వేచ్ఛ. ఈరోజు ఒక సమ్మె చేయాలన్నా లేకపోతే సంఘం పెట్టుకోవాలన్నా లేకపోతే ఎన్నికల్లో గెలవడానికి 51% ఓటు వస్తే తప్ప ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదు. మరి మోడీకి 51% ఓట్లు వచ్చినాయా, వస్తేనే గెలిచిండా అంటే ఆయనకు లేని ఈ యొక్క చట్టాలన్నింటినీ మాకెందుకు వర్తిస్తాయి. అందుకనే కార్మిక వర్గం కన్నెర్ర చేసి రేపు జూలై 9న సింగరేణి వ్యాప్తంగా అదేవిధంగా కోల్ ఇండియా వ్యాప్తంగా సంపూర్ణంగా బంద్లో కార్మిక వర్గం పాల్గొంటా ఉన్నారు. కాబట్టి మరొకసారి ఈ గోదావరి గాని ఓసీ5 ప్రాంతంలో జాకు తరపున ఈరోజు గేట్ మీటింగ్ పెట్టి కార్మిక వర్గాన్ని అప్పీల్ చేస్తా ఉన్నాం. సంపూర్ణ బంద్లో మీరు కూడా భాగస్వాములై ఒక చరిత్రను క్రియేట్ చేద్దామనే విధంగా ఈరోజు కార్మికులను అప్పీల్ చేసే భాగంలో ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. అందుకనే మరొకసారి మీ ద్వారా కార్మిక వర్గానికి ఈరోజు జూలై 9న బ్రహ్మాండమైన సమ్మెలో మీరు కూడా భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జూలై 9న దేశవ్యాప్త సమ్మెలో దేశంలో ఉన్నటువంటి కార్మిక రంగం 50 కోట్ల కార్మికులు సమ్మెలో పాల్గొనబోతా ఉన్నారు. ఈ సమ్మెలో ఏదైతే మోడీ ప్రభుత్వం ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు తీసుకొస్తున్నటువంటి దానికి వ్యతిరేకంగా ఈ దేశవ్యాప్త సమ్మెను పిలిపివ్వడం జరిగింది అన్ని కార్మిక సంఘాలు. ఆ సంఘాలలో భాగంగానే పిలుపులో భాగంగానే ఇవాళ 44 చట్టాలను 4 కోడ్లకు కుదించి కార్మిక రంగం పైన ఉక్కుపాదం మోపే పరిస్థితి మోడీ ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. దానికి వ్యతిరేకంగానే ఇవాళ దేశంలో అన్ని కార్మిక సంఘాలు పిలుపునిచ్చినాయి. దేశంలో ఉన్నటువంటి పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు అదేవిధంగా సింగరేణి కార్మికులు కూడా ఈ జూలై 9న జరగబోయే సమ్మెను విజయవంతం చేసి ఈ మోడీ తీసుకొస్తున్నటువంటి విధానాలను వెనక్కి కొట్టవలసిందిగా సింగరేణి కార్మిక వర్గానికి జేఏసీ పక్షాన అదేవిధంగా ఐఎఫ్టీయు గోదావరి బొగ్గని కార్మిక యూనియన్ తరఫున సింగరేణి కార్మిక వర్గం ఈ సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిస్తా ఉన్నాం. 9వ తేదీన సింగరేణి కార్మిక వర్గం దానితో పాటు అసంఘటిత కార్మిక వర్గం అంతా కూడా సమ్మెకు సిద్ధం కావాలని చెప్పేసి జేఏసీ పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగానే తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పిలుపునిస్తూ ఉన్నది. ఎందుకనంటే ఈరోజు దేశంలో ప్రైవేటీకరణను మొదలుకొని ఇలా కార్మిక వర్గం అంతా కూడా ఉద్యోగాలకు దూరమైనటువంటి పరిస్థితి. దానిలో భాగంగానే ఇవాళ కార్మిక రంగాన్ని అంతా కూడా ఒక మాట కూడా మాట్లాడకుండా 4 లేబర్ కోడ్లుగా తీసుకొని వచ్చి 44 ఉన్నటువంటి దాన్ని 4 చేస్తూ మరి ఇలా కార్మిక వర్గానికి సంబంధించి ఏదైనా బాధలు వస్తే
లేదా ఏదైనా మాట్లాడుకోవాలని చెప్పేసారంటే వాళ్ళకు సంబంధించినటువంటి కనీసం ఒక నైతిక హక్కును కూడా మాట్లాడేటువంటి విధంగా ఇలా మోడీ ప్రభుత్వము ఇవాళ హరించి వేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఈ కోడ్ల పేరుతో. కాబట్టి ఇలా సింగరేణి కార్మిక వర్గం అంతా కూడా కదిలి ఇలా ప్రధానంగా అండర్ గ్రౌండ్ మైన్ కానీ ఓపెన్ కాస్ట్లు కానీ అసంఘటిత రంగ కార్మికులు అందరూ కూడా ఈ సమ్మెకు మా హక్కులు మాకు కావాలని చెప్పేసి అని అంటూనే మా నోర్లకు మూత పెట్టకుండా మేము ఏదైతే పోరుకు సిద్ధమైనమో మా ఉద్యోగాలకు భద్రత కావాలా ఇదని చెప్పేసి అని, లేదా మా హక్కులు హరించేసేటువంటి మేము ఊరుకునే పరిస్థితి లేదా ఇదని చెప్పేసి అని అంటూ ఇలా సమ్మె సైరను ఊదడం జరిగింది. దానిలో ఇలా కార్మిక వర్గం అంతా కూడా ఎదుర్కోలుగా చేసుకుంటున్నట్టు వస్తూనే మేమంతా కూడా సమ్మెలో పాల్గొంటామని చెప్పేసి అని ఇలా కార్మిక వర్గమే ఈ సంఘాలకు సంబంధించినటువంటి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నారు. కాబట్టి ఇలా ఈ జరిగేటువంటి దేశవ్యాప్త సమ్మెలో ఇలా కార్మిక వర్గం అంతా కూడా పాల్గొనాలని చెప్పేసి టీబీ కేసు పిలుపునిస్తా ఉన్నారు. ఈరోజు మోడీ చేసే అక్రమ విధానాన్ని తిప్పికొట్టాలంటే ఇదొక ఆయుధమని తెలియజేస్తున్నాం. ఎందుకంటే కార్మికులకు ఉన్నదే ఒకే హక్కు, సమ్మె హక్కు. మరి తెలంగాణ సాధించుకున్నప్పుడు పెద్ద ఎత్తున ఢిల్లీకి పోయేంత వరకు తెలంగాణ సింగరేణి తెలంగాణ కావాలని సాధించుకున్న సింగరేణి కార్మికులని తెలియజేస్తున్నా. అలాగే రేపు ఈ నెల 9వ తారీఖు జరిగే దేశవ్యాప్త సమ్మెను మన సింగరేణి సోదరులందరూ కూడా దీన్ని మనం అంతా కూడా ఈ హక్కుల పైన ఖచ్చితంగా సమ్మెలో పాల్గొనాలి అని కోరుతున్న మహిళా సోదరులు కూడా మాకే చెప్పిన మరి మాకు కావాలనుకోలేదు. అందరూ కాంట్రాక్ట్ కార్మికులు కూడా మనందరూ కూడా ఉండాలని కోరుతున్నా. మరి ఈ రోజు మోడీ గారు అదానులకు వాళ్లకు పెద్ద పీడ వేయడం జరుగుతుంది. దయచేసి మీ అందరు గమనించాలి. ఎందుకంటే ప్రైవేట్ పాలన తీసుకొస్తూ మెల్లగా కార్మిక వర్గాన్ని తగ్గిస్తున్న మోడీ ప్రభుత్వం కనుక మన హక్కులను మనం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా సమ్మెలో ఉండాలని కోరుతున్నాం. 44 చట్టాలను 4 చట్టాలుగా మార్చి కార్మికులను ఇబ్బంది పెట్టే విధంగా ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్న మోడీ ప్రభుత్వం దయచేసి ఈ నెల 9వ తారీఖు జరిగే ఒక్కరోజు దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోర్టు ఐఎన్టీసీ పక్షంగా జేఏసీ పక్షంగా మరి కార్మిక వర్గానికి ఓసీపై కార్మిక సోదరులకు తెలియజేస్తూ అలాగే ఓసీపై కార్మిక సోదరులకు ఏదైతే కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఇది ఒక రకంగా చెప్పానంటే కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై జరుగుతున్న సమ్మె. ఈ సమ్మెకు ఏ ఒక్క కార్మిక సంఘం మద్దతు ఇవ్వకుండా అందులో ఉన్న సభ్యులకు నష్టం జరుగుతుంది అనేది ఒకటి గమనించాలి. అది బిఎంఎస్ నాయకులు ఆలోచించాలి. ప్రభుత్వం మాది కాబట్టి మేము సమ్మెలో లేము అంటే రేపు ఈ హక్కులు అమలైతే అనుభవించేది నువ్వే అన్నా. అందుకనే నువ్వు కూడా నీ సంఘపరంగా లేవచ్చు, కార్మికునికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇన్ని సంఘాలు ఈరోజు ఏకమై ఒక తాటిపైకి వచ్చి ఏదైతే 29 కార్మిక చట్టాలను 4 లోపల కోర్సుగా విభజించి ఈరోజు సమ్మె హక్కు లేదంటున్నారు. కార్మికులకు ఉద్యోగ భద్రత ఉండదు. జీతభత్యాలని నిర్ణయించేది ప్రభుత్వాలు, యజమాన్యాలే. అంటే ఒక రకంగా ఈ గనక రద్దయితే బానిస బతుకులు 1986కు ముందు ఏదైతే బానిస బతుకులు అనుభవించారో మన కార్మికులు, ఆ పోరాటంతో మనం ఏదైతే 8 గంటల పనిదినం సాధించుకున్నామో అది రేపు 12 గంటలు కాబోతా ఉన్నది.
ఈ కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడకుంటే అందరి కార్మికులకు నష్టం జరుగుతుంది. అందుకనే ఓసీపై కార్మిక సోదరులందరూ కూడా మేము కార్మిక సంఘాలుగా ఎట్లయితే ఐక్యతగా మీ ముందుకొచ్చి మనందరికీ నష్టం జరుగుతుందని చెప్తా ఉన్నాము, మీరు కూడా అదే ఐక్యతతోటి జూలై 9 సమ్మె పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు కార్మికులు, కర్షకులు అంటే రైతులు, వీళ్ళందరూ కూడా మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలో దాదాపు కొన్ని రోజుల పాటు కొన్ని వందల మంది చనిపోయినా కూడా వాళ్ళ చట్టాలు సాధించుకునే వరకు పోరాడారు. అదే పరిస్థితి కార్మిక వర్గానికి తీసుకొచ్చే ప్రయత్నం ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఈ సమ్మె నిర్ణయించడం జరిగింది. మే 20న జరగాల్సిన సమ్మెనే, కానీ యుద్ధం కారణంగా, ఉగ్రవాదుల దాడి కారణంగా ఈ భారతదేశంలో ఉన్నాం కాబట్టి, భారతదేశానికి రక్షణ అవసరం కాబట్టి ఆ రోజు అన్ని కార్మిక సంఘాలు ఆలోచించి ఆ సమ్మెను వాయిదా వేసుకుని ఈరోజు జూలై 9 సమ్మె నిర్ణయించడం జరిగింది. అందుకని ఈ జూలై 9 సమ్మె కాస్త ఆలస్యమైనప్పటికీ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే బీజేపీకి మద్దతు ప్రకటిస్తున్నాయో, అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాలు కావచ్చు, కొన్నిటిని అమలు చేస్తా ఉన్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్ లో, మన పక్కపొంటు ఉన్న ఆంధ్రప్రదేశ్ లో 12 గంటల పని విధానం చేస్తా అని చెప్పి స్వయంగా చంద్రబాబు నాయుడే ప్రకటించిన పరిస్థితి ఉంది. ఈ ప్రమాదం మన ముందే ఉంది కాబట్టి ఒక హెచ్చరిక సమ్మె. రేపు కనుక ఇంప్లిమెంటేషన్ అయితే నిరోధక సమ్మెలు కూడా జరిగే ప్రమాదం ఉంది. ఖబర్దార్ మోడీ, ఇప్పటికైనా ఈ మోడీ కార్మిక చట్టాలను మార్చకుంటే నిరోధక సమ్మెకైనా కార్మిక వర్గం, భారతదేశ కార్మిక వర్గం మొత్తం కూడా సిద్ధమవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి శ్రీరామకృష్ణ వైదిక ధర్మపీఠంలో ప్రతి ఆషాఢ మాసంలో చండీ హోమం 13 రోజులు జరుగుతుందని చైర్మన్ మాట్లాడుతూ, ధర్మో రక్షిత హిందూ ధర్మాన్ని కాపాడండి, అది మిమ్మల్ని కాపాడుతుంది. శ్రీరామకృష్ణ వైదిక ధర్మపీఠం నిర్వాహకులు శీలవంశ కృష్ణమాచార్యులు 4 సంవత్సరాలుగా రామకృష్ణ వైదిక ధర్మపీఠం పాఠశాలలో కులమత భేదం లేకుండా తన సొంత ఖర్చులతో అన్ని కులాల వారికి వేద పాఠశాలలో ఉచితంగా విద్యా బోధనలు నేర్పించి వారికి తగిన స్థానం కల్పించి ప్రయోజకులను చేయడంలో ముందున్నారు. ఈ యొక్క వేద పాఠశాల ద్వారా చాలా మంది ఆకర్షితులైన వారికి విద్యను అందిస్తున్నారు. హిందువులందరూ అర్హులే, ఆసక్తి ఉన్న వారికి మన పాఠశాలలో అన్ని వసతులతో ఫ్రీ క్లాస్ నేర్పించబడును. ఆషాఢ మాసం సందర్భంగా 13 రోజులు చండీ హోమం జరుగును. ఇవాళ 3వ రోజు హోమం జరిగింది. కార్యక్రమానికి వస్తున్న ప్రముఖులు అందరికీ వేద పాఠశాల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. చైర్మన్ శీలవంశ కృష్ణమాచార్యులు. ఓం గ్లౌం హోం క్లీం జోం సహ జ్వాలయ జ్వాలయ జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల హైం హ్రీం క్లీం చాముండాయ విచ్చే జ్వల హంసం లంశం ఫట్ స్వాహ. ఓం గ్లౌం హోం క్లీం జోం సహ జ్వాలయ జ్వాలయ జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల హైం హ్రీం క్లీం చాముండాయ విచ్చే జ్వల హంసం లంశం ఫట్ స్వాహ. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే ఓం గ్లౌం హోం క్లీం జోం సహ జ్వాలయ జ్వాలయ జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల హైం హ్రీం క్లీం చాముండాయ విచ్చే జ్వల హంసం లంశం ఫట్ స్వాహ. చాముండాయ నమః. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే. ఓం శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు శ్రీ రామకృష్ణ వైదిక ధర్మపీఠం వేద పాఠశాలలో 3వ రోజు చండీ హోమాన్ని నిర్వహించుకున్నాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో మనము విధిగా చండీ హోమాన్ని నిర్వహిస్తుంటాం. అదే విధిలో ఈరోజు కూడా, ఈ సంవత్సరం కూడా మనం ఆషాఢ మాసం 13 రోజులు సంకల్పంతో చండీ హోమాన్ని సంకల్పించుకొని చేస్తున్నాం. నేటితో 3వ రోజు. మరి ఇంకా 10 రోజులు అనగా వచ్చే 13వ తారీఖు పూర్ణావతి కార్యక్రమం ఉంటుంది. అందులో ప్రజలందరూ కూడా పాల్గొని వారి వారి కష్టసుఖాలు కూడా ఉంటే అమ్మవారికి నివేదించి వారు ఈ యజ్ఞయాగాలలో పాల్గొని వారికి ఉన్నటువంటి యొక్క గ్రహ ఈతి బాధలను కూడా దూరం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుతూ, ఓం శతమానం భవతి శతాయః పురుషస్యేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతి
माता कटाक्षा सिद्धिरस्तु कालिका माता कटाक्षा सिद्धिरस्तु तदास्तु तदास्तु। ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచే దేవాలయాలు శుభ్రంగా ఉండటం సమాజానికి మంచి మార్గదర్శకంగా నిలుస్తుందని ప్రజల విశ్వాసానికి కేంద్రంగా ఉండే ఇలాంటి ప్రదేశాల శుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని రామగుండం బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి అన్నారు. గురువారం ఎన్టీపీసీ తెలంగాణ పవర్ ప్లాంట్ పరిధిలోని పోచమ్మ ఆలయం వద్ద రామగుండం బీజేపీ నేతలు పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆషాఢ మాసం ఆరంభం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి రావాల్సిన నేపథ్యంలో ఆలయం చుట్టుపక్కల పరిశుభ్రత లేదన్న విషయం గమనించిన బీజేపీ ఎన్టీపీసీ మండల శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు. भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम। ఎన్టీపీసీ మండల అధ్యక్షులు మిట్టపల్లి సతీష్ గారు, సీనియర్ నాయకులు తోట కుమారస్వామి గారు, సిల్వేరు అంజీ గారు, ఈదునూరి చిరంజీవి గారు, శ్రీకాంత్, సంజీవ్, ఇంకా చాలామంది సంపత్ మిత్రులందరికీ కూడా, లింగరాజు, సంతోష్, ఈరోజు ఎన్టీపీసీ రామగుండం మండలం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్లాంట్ వద్ద ఉన్నటువంటి పోచమ్మ తల్లి ఆలయంలో ఈ చుట్టూ పరిసరాలని మా కార్యకర్తలంతా కూడా శుభ్రం చేస్తూ, మరి వాళ్ళ ఈ ఆషాఢ మాసంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రతి కుటుంబం కూడా వచ్చి పోచమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు యాటతోటి. అయితే ఈ కార్పొరేషన్కు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ఎన్టీపీసీకి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, మరి కనీసము ఈ ఆలయం చుట్టూ ఎట్లా ఉన్నది, వచ్చేటువంటి భక్తులకు కనీసం ఇక్కడ పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి కనీస వసతులు కూడా లేకపోవడం నిజంగా కూడా అత్యంత బాధాకరం. మేము భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాము, వెంటనే కార్పొరేషన్ అధికారులు స్పందించి ఈ నెల రోజులు కూడా పెద్ద ఎత్తున భక్తులు సందర్శించి మొక్కులు చెల్లించుకునేటువంటి ఈ అమ్మవారి పోచమ్మ తల్లి ఆలయం చుట్టూ కూడా పరిసరాలని శుభ్రపరచాలని, ఎప్పటికప్పుడు ఇక్కడ కొద్దిమంది సిబ్బందిని పెట్టి వెంట ఇక్కడ క్లీన్ చేయకపోతే మరి చుట్టూ ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకు కూడా అనారోగ్యానికి గురయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వెంటనే స్పందించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఎన్టీపీసీ అధికారులను కూడా మేము కోరుతా ఉన్నాము. ఇవాళ భారతీయ జనతా పార్టీగా ఇవాళ హిందూ ఆలయాలు ఇవాళ ఆషాఢ మాసం కావచ్చు, శ్రావణ మాసం కావచ్చు, భక్తులందరూ పెద్ద ఎత్తున ఆలయాల్లో దర్శనార్థం పోతారు. అయితే హిందువులకు సంబంధించినటువంటి ఆలయాలపైన ఈ రకమైనటువంటి చిన్న చూపు కార్పొరేషన్ చూపడం అనేది నిజంగా కూడా బాధాకరంగా హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసేటటువంటి విధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ వెంటనే స్పందించాలని, ఈ ఆలయం చుట్టూ పరిసరాలని శుభ్రపరచాలని
రామగుండం ఎన్టీపీసీ బీజేపీ నుండి డిమాండ్ చేస్తూ, అలాగే ఈరోజు పోచమ్మ తల్లి ఆలయంలో ఎంతో భక్తితోటి మనము ఈ వర్షాకాలం ప్రారంభం కాగానే రైతులు కావచ్చు, ప్రతి కుటుంబం కూడా పోచమ్మ తల్లికి మైసమ్మ తల్లికి మొక్కులని మనం సమర్పించుకుంటాము. పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని, పిల్ల పాపలతోటి కీడు తొలగిపోయి కుటుంబాలన్నీ చల్లగా ఉండాలని ఎంతో భక్తితోటి ఈ ఆషాఢం ప్రారంభం కాగానే మనం ఎంతో భక్తితోటి అమ్మవారికి మొక్కులని సమర్పిస్తాము. అయితే నేను హిందూ బాంధవులందరినీ కూడా ప్రత్యేకంగా వేడుకుంటా ఉన్నాను. మనం ఆలయంలో మొక్కు చెల్లించి ఏవైతే మనం తీసుకొచ్చినటువంటి ఆటలను మరి హలాల్ చేసేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ చేపడతా ఉన్నారు. దయచేసి ఇది అందరం కూడా ఎంతో భక్తితోటి అమ్మవారికి సమర్పించే దాంట్లో కూడా మనం ఈ రకమైనటువంటి పద్ధతిని అవలంబిస్తే మరి మనం చేసేటువంటి ఆ మొక్కు కూడా అమ్మవారికి చెందదని ఈ సందర్భంగా మీరంతా కూడా గమనించుకోవాలని మీ అందరినీ కోరుతూ, అందరూ కూడా మనం హిందూ సాంప్రదాయం ప్రకారంగానే మీరంతా కూడా మొక్కులు చెల్లించాలని హిందూ బంధువులందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులు బుజ్జగించి చెబితే వినడం లేదని, ఇక దండన తప్పేలా లేదని రామగుండం కమిషనరేట్ పరిధి ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ హెచ్చరించారు. రామగుండం కమిషనరేట్ పరిధిలోని గోదావరిఖనిలో గురువారం పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల ట్రాఫిక్ పోలీసులతో కలిసి ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. గోదావరిఖని చౌరస్తా, మున్సిపల్ కార్యాలయం, టీ జంక్షన్, గౌతమి నగర్ వద్ద వాహనాలను ఆపుతూ హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్, నంబర్ ప్లేట్లను, వాహనాల పేపర్స్ను చెక్ చేశారు. హెల్మెట్ లోపల చూడండి అడుగుతారా? పెట్టుకోండి అది తీసుకొని పెట్టుకోండి. పేపర్లు ఉన్నాయా? పల్సర్ ఇవన్నీ కూడా మీ సెల్ ఫోన్లో డిజి లాకర్, డిజిటల్ లాకర్లో మీరు స్కాన్ చేయండి. ఈ వెహికల్ ఎన్ని రోజులు అయితే తీసుకొని 10 కిలోమీటర్ల నుంచి ఆన్ చేసి పేపర్స్ నంబర్ ప్లేట్ ఏది? హెల్మెట్ ఎక్కడ మీది? నంబర్ ప్లేట్ ఎందుకు లేదు? మీ మీద చీటింగ్ చేసి మీ మీద తెలుసా? ఇక్కడ ఇన్సూరెన్స్ ఉందా? మీకు ఇన్సూరెన్స్ ఉందా? మేబీ నంబర్ ప్లేట్ వేసుకుందాం. నంబర్ ప్లేట్ వేసుకుందాం. వాహనదారులందరూ కూడా మేము ఎన్ని అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేసినా కూడా వారి లోపల కొంచెం కూడా మార్పు రావట్లేదు. వారి యొక్క ప్రవర్తనతోటి
మేము ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా రోడ్డు ప్రమాదాలు యథావిధిగానే జరుగుతున్నాయి. దాని నివారణలోనే భాగంగా ఈరోజు మేము రామగుండం, పెద్దపల్లి మరియు మంచిర్యాల ట్రాఫిక్ పోలీసులతో ఈరోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా వాహనదారులు నంబర్ ప్లేట్స్ లేకుండా లేదా నంబర్ ప్లేట్స్ ట్యాంపరింగ్ చేసి రోడ్లపైకి వస్తున్నారు. దీన్ని మేము కనుక పట్టుబడితే వారిపైన క్రిమినల్ చర్యలకు కూడా మేము వెనుకాడం, తప్పనిసరిగా కూడా అందరూ కూడా నంబర్ వెహికల్స్ ప్రాపర్గా పెట్టుకునేలా చర్యలు తీసుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా తమ పిల్లలకు వాహనం ఇవ్వద్దని ఎంత మేము మొత్తుకున్నా సరే తల్లిదండ్రుల్లో మార్పు రావట్లేదు. అలాగే చిన్నపిల్లల్లో మైనర్లలో కూడా మార్పు రావట్లేదు. ఎక్కువగా మైనర్లకు వాహనాలు ఇవ్వడం వల్ల వారికి విపరీతమైన ప్రమాదాలు జరిగి చాలామంది చనిపోవడం కూడా జరుగుతుంది. దయచేసి పెంచుకున్న పిల్లలకి సరైన వయసు రాకుండానే వాహనం ఇచ్చి తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును ప్రమాదంలో పడేయొద్దని మేము మా రామగుండం పోలీస్ కమిషనరేట్ తరఫున వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే షార్ట్ కట్లలో వెళ్ళడం, రాంగ్ సైడ్లలో వెళ్ళడం, అలాగే వాహనాలు ప్రయాణించేటప్పుడు తప్పకుండా 4 వీలర్స్ ఆర్ అదర్ వెహికల్స్ కంపల్సరీగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, తప్పకుండా హెల్మెట్ పెట్టుకోవాలి. అలాగే తోటి వాహనదారులకు ఖచ్చితంగా సౌకర్యవంతంగా పోయేలా వాహనం నడిపించాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మేము ఇచ్చిన సలహాను పాటించి అతివేగంగా నడపకుండా మామూలు స్పీడ్తో నడిపి గమ్యం సేఫ్గా చేరితే మీ కుటుంబాలు తర్వాత మీ యొక్క బంధువులు అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. దయచేసి వాహనం ఎక్కినప్పుడే మీరు ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి. నేను వెళ్తున్న కాడికి సేఫ్గా వెళ్ళాలి, అలాగే నా కుటుంబ సభ్యులందరికీ కూడా ఎటువంటి చెడు వార్త అందించకుండా నేను సేఫ్గా గమ్యం చేరాలనే ప్రతిజ్ఞ కనుక తీసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా చాలా సేఫ్గా ఉంటారు. దయచేసి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వాహనదారులందరూ కూడా తమ తమ గమ్యాలకు సేఫ్గా చేరాలని నేను కోరుతున్నాను. వాహనదారులందరూ కూడా తమ పిల్లల కోరిక మేరకు సైలెన్సర్ కంపెనీ నుండి వచ్చింది కాకుండా వేరే ప్రత్యామ్నాయ సౌండ్ సైలెన్సర్ పెట్టి ప్రజలకు భయభ్రాంతులు కలిగే విధంగా ప్రవర్తిస్తున్నారు. దయచేసి అటువంటిది అతి తొందరగా ఎవరన్నా అట్లాంటి సైలెన్సర్ కలిగి ఉంటే వారికి తొందరగా వెహికల్ తీసివేయాలని కోరుతున్నాం. లేకపోతే ఆ వెహికల్ సీజ్ చేసి మేము సంబంధిత అధికారులకు అప్పచెప్పడం కానీ లేదా కోర్టుకు హ్యాండ్ ఓవర్ చేయడం కానీ జరుగుతుంది. దాంతో మీ వెహికల్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల కోరికను మన్నించి ఎట్టి పరిస్థితుల్లో కూడా సైలెన్సర్లో చేంజ్ చేయొద్దని మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మన ఏరియా రాజీవ్ రహదారి అత్యంత ప్రమాదకరమైన రహదారిగా పేరు పొందింది. అనేక మరణాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ మరణాలు నివారించాలంటే తప్పనిసరిగా ప్రతి చోట కూడా యాజ్ పర్ R&B అధికారులు సూచించినట్టుగా గరిష్ట పరిమితి వేగాన్ని పాటించి వాహనాలు నడపాల్సిందిగా కూడా మా రామగుండం మరియు పెద్దపల్లి మంచిర్యాల ట్రాఫిక్ పోలీస్ తరఫున ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తారు. ఆషాఢమాసం వారాహి నవరాత్రుల్లో భాగంగా గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం పక్కన గల జయదుర్గ అమ్మవారి ఆలయంలో బుధవారం సాయంత్రం మహిళలు లలితా సహస్రనామ పారాయణం చేపట్టారు. వారాహి నవరాత్రుల సందర్భంగా జయదుర్గ అమ్మవారి సన్నిధిలో లలితా సహస్రనామాలను పాటిస్తూ భక్తి శ్రద్ధల నడుమ పారాయణం చేపట్టగా ఈ పారాయణంలో బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి పాల్గొని మహిళలతో కలిసి పారాయణం చేశారు.
గోదావరి నది పట్టణంలో ఉన్నటువంటి మహిళా సోదరి మనందరూ కూడా లలిత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఎంతో ఆధ్యాత్మిక వాతావరణంలో ఈరోజు భక్తితోటి వారాహి మాత నవరాత్రుల కార్యక్రమంలో ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా శుభదినంగా భావిస్తున్నాం. మరి అందరూ భక్తి శ్రద్ధలతో ఏదైతే ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారో ఆ పూజా ఫలితం సమస్త ప్రజలందరికీ కూడా ఆ అమ్మవారు అందించాలని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ ఈరోజు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అల్పాహార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వారందరికీ అమ్మవారి ఆశీర్వాదం మెండుగా ఉండాలని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ రామగుండం నియోజకవర్గ ప్రజలందరూ అమ్మవారి వారాహి మాత ఆశీర్వాదంతో ఆయుర ఆరోగ్యాలతోటి అష్ట ఐశ్వర్యాలతోటి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారికి మరొకసారి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఇందులో పూజా కార్యక్రమంలో పాల్గొన్న మహిళా ప్రత్యేకత ఏమిటి అనే విషయాల్లోకి వెళ్ళినట్టయితే వారాహి అమ్మవారు దశమహావిద్యలలో అయినటువంటి తల్లి. ఆ అమ్మవారి యొక్క మూర్తి ముఖము ఎలా ఉంటుంది అంటే వరాహము అంటే పంది, అందరికీ తెలిసినదే. ఆ పంది తలతోటి కలిగి ఉన్నటువంటి తల్లి. ఆ తల్లి అష్టభుజి అంటే 8 భుజాలతో కలిగి ఉన్నటువంటి తల్లి. అందులో శంఖము చక్రము. అయితే ఇందులో ఈ అష్టభుజాలలో ఒక 2 మాత్రం చాలా విచిత్రమైనటువంటి ఆయుధాలను కలిగి ఉంటుంది అమ్మవారు. ఒకటి హలము నాగలి, రెండోది ముసలము రోకలి. ఈ రెండింటిని మాత్రం ఎందుకు పెట్టుకున్నది అని అంటే అమ్మవారికి సస్యదేవత అని పేరు. అమ్మవారికి సస్యదేవత అని పేరు. ఆషాఢ మాసం వర్షాలు ప్రారంభమవుతాయి, నాగళ్ళు దున్నుతారు. ఈ సమయం లోపల అమ్మవారికి వనదుర్గా అవతారంగా కానీ లేదు ఈ వారాహి అవతారంగా కానీ అమ్మవారిని పూజలు చేస్తారు. ఎందుకంటే మనం భూమి పూజలు చేయడం వరి అంటే నాట్లు మొదలు పెట్టుకునే కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతాయి కాబట్టి అమ్మవారికి సస్యదేవత అని పేరు. అటువంటి అమ్మవారిని ఎవరైతే మనస్ఫూర్తిగా ధ్యానం చేస్తారో వారికి ఆయురారోగ్యాలు ఎక్కడి నుంచి వస్తాయి? పంటలు పాడి సరిగ్గా ఉంటేనే అందరికీ ఆయురారోగ్యాలు ఉంటాయి. కాబట్టి ఆయురారోగ్యాలను ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి తల్లి ఈ వారాహి అమ్మవారు. అంతేకాకుండా ఈ దశావతారాలు ఏవైతే ఉన్నాయో, విష్ణుమూర్తికి సంబంధించినటువంటి దశావతారాలు ఏవైతే ఉన్నాయో అందులో వరాహావతారం అనే ఒక అవతారం ఉన్నది. ఆ అవతారంలో విష్ణుమూర్తి చేసింది ఏమిటి అని అంటే భూమండలాన్ని మొత్తాన్ని కాపాడడం అందరికీ తెలిసిన విషయమే. అట్లాగే ఇక్కడ వారాహి అమ్మవారు ఏం చేస్తున్నది? ఆయన కాపాడిన దాన్ని ఈమె సస్యం చేసి అందరికీ భోజనాన్ని ఇస్తున్నది ఆ తల్లి. కాబట్టి ఎవరైతే ఈ వారాహి నవరాత్రులలో అత్యంత శక్తిమైనటువంటి నవరాత్రులలో ఈ వారాహి కూడా, అంటే ఇవి గుప్త నవరాత్రులు అని కూడా అంటారు. గుప్త నవరాత్రులు అంటే చాలామందికి తెలియదు.
ఇది ఒకటే కాకుండా 4 రకాల గుప్త నవరాత్రులు ఉన్నాయి. అందులో ఇది కూడా ఒక గుప్త నవరాత్రి. వారాహి అమ్మవారి నవరాత్రులు కూడా ఒక గుప్త నవరాత్రి. ఇందులో 8 రకాల వారాహి అమ్మవార్లు ఉంటారు. వాతాలి వారాహి అని, స్వప్న వారాహి అని చాలా ఉంటారు ఇటువంటి. కాబట్టి వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి నవరాత్రులు ఎవరైతే చేసుకుంటారో, ఎవరైతే ఆ 9 రోజులలో శ్రద్ధగా భక్తి శ్రద్ధలతోటి అమ్మవారిని ధ్యానం చేస్తారో, కొలుస్తారో, పూజిస్తారో వాళ్ళందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు అన్నీ కూడా కలుగుతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ గుళ్ళో అనేకమైనటువంటి ధార్మిక కార్యక్రమాలు జరుగుతాయి. అట్లాగే ప్రతి పౌర్ణమి రోజున కూడా సాయంత్రం ప్రదోషకాల పూజ, ప్రదోషకాల అభిషేక కార్యక్రమాలు అనేవి జరుగుతాయి. కాబట్టి ఈ సందర్భం ద్వారా ప్రజలందరికీ కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది, కాబట్టి పాల్గొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంలో ఆ కార్యక్రమాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ఎంతో సుదినం వారాహి అమ్మవారి నవరాత్రుల సందర్భాన్ని పురస్కరించుకొని మా మహిళలందరూ భక్తి శ్రద్ధలతో ఈ నవరాత్రులను సహస్రనామాలతో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. అందులో భాగంగా 7వ రోజు మన జవహర్ నగర్లోని దుర్గామాత టెంపుల్లో నిర్వహించాలనుకున్నాము. దాదాపుగా 120 మంది మహిళల చేత ఈ కార్యక్రమం నిర్వహించాము. ఎక్కడైతే లలిత సహస్రనామ పారాయణం జరుగుతుందో అక్కడ ఆ అమ్మవారు నిలయమే ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే అమ్మవారి నామాలన్నీ కూడా బీజాక్షరాలు. ఎవరి నోటి గుండా అయితే ఆ బీజాక్షరాలు కూడా నమస్మరణ చేస్తూ ఉంటారో వారికి అష్టైశ్వర్యాలు, ఇష్ట సంపదలు కలిగి ఉన్నతమైనటువంటి ఆశయాలకి, ఉన్నతమైనటువంటి విధానాలకి వాళ్ళు పునాదులు వేసి లోక కళ్యాణార్థంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. సో కాబట్టి వారందరికీ కూడా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్స్ శ్రీమాత్రి. భవానీ మాత, జై వారాహి మాత. ఈరోజు వారాహి మాత నవరాత్రోత్సవాల్లో భాగంగా స్నేహ మిత్ర కిట్టి పార్టీ ఆధ్వర్యంలో జవహర్ నగర్ ఇక్కడ ఇది భవానీ గుడిలో మన మహిళలందరూ కలిసి నవరాత్రులు జరుపుకుంటున్నాం. నవరాత్రుల్లో భాగంగా ఈ వారాహి నవరాత్రుల్లో లలితా త్రిపుర సుందరి పారాయణం చేసుకోవడం జరుగుతుంది. ఇది 7వ రోజు కార్యక్రమము. ఇక్కడ మాతలందరూ చేరి ముక్తకంఠంతో లలిత పారాయణం చేసి ఆ భవానీ మాత బీజాక్షరాలను, నామాలను స్మరించడం ద్వారా ఎంతో ముక్తిని పొంది మనసావాచ ధ్యానించి మన భక్తిని చాటుకోవాలని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. గత 7 రోజుల నుంచి, అంటే ఇవాళ 7వ రోజు, చాలా ముక్తకంఠంతో సామూహికంగా ఈ పారాయణం చేస్తున్నాము. ఈ పారాయణం ద్వారా మనకు కలిగే లాభాలు ఏంటి అంటే మనసు, ధ్యాస నిమగ్నమై, లగ్నమై ఒకే చోట ఉండి మనం ధ్యానించడం జరుగుతుంది. మనం ఇంట్లో ఉంటే ఇంత ధ్యాస పెట్టలేమని ఇక్కడ పారాయణం పెట్టడం జరిగింది. ఇది నా చిరకాల వాంఛ. 15 సంవత్సరాల నుంచి నేను ప్రయత్నిస్తున్నాను ఈ గుళ్ళో పారాయణం పెట్టాలని. మీ అందరి అభిమానంతో ఇక్కడ ఈ రోజు జరిగింది. ఈ పారాయణం ద్వారా మనము ఏం చాటుతున్నామంటే భక్తి శ్రద్ధలతో ఏకమై పఠిస్తే మనం సాధించలేనిది ఏదీ లేదు. ఆ భవానీ మాతను కొలుచుకోవచ్చన్న ఒక లబ్ధి కోసం మనం ఈ పారాయణం చేస్తున్నాము. జై బోలో లలితా మాతాకి
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే మొదటిసారిగా గ్రామ, మండల, జిల్లా, పట్టణ అధ్యక్షులతో సమావేశం కానున్నారని, అన్ని విభాగాల అధ్యక్షులు సమావేశంలో పాల్గొని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ పిలుపునిచ్చారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈ నెల 4న మధ్యాహ్నం 3 గంటలకు మల్లికార్జున ఖర్గే మొదటిసారిగా గ్రామ, మండల, జిల్లా, పట్టణ అధ్యక్షులతో సమావేశమై పార్టీ కార్యక్రమాలపై, కార్యకర్తల బాగోగులపై చర్చించనున్నారని తెలిపారు. కొద్దిగా ముందు జరిగింది. గౌరవ రేపు జూలై 4న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు మరి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. రేపు సాయంత్రం 3 గంటలకు జరగబోయే సభకు రామగుండం నియోజకవర్గం నుండి భారీ సంఖ్యలో తరలి రావాలని గౌరవ శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి ఆదేశానుసారం ఈ యొక్క పత్రికా సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. గౌరవ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు మొట్టమొదటిసారిగా గ్రామ శాఖ, మండల శాఖ, జిల్లా అధ్యక్షులను నేరుగా కలవడానికి దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రాంతంలో మరి హైదరాబాద్ రాష్ట్రంలో హైదరాబాద్లో ఈ యొక్క సమావేశం జరుగుతూ ఉంది. ఈ యొక్క సమావేశానికి రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలలు ఉన్నటువంటి గ్రామ శాఖ అధ్యక్షులు సుమారు 15,000 మంది గ్రామ శాఖ, మండల శాఖ, జిల్లా స్థాయి నాయకులతో మరి ఒక గొప్ప సమ్మేళన కార్యక్రమం జరగబోతా ఉంది. మరి దానిని దృష్టిలో ఉంచుకొని మరి రామగుండం నియోజకవర్గం నుండి ప్రతి డివిజన్ నుండి కానీ, మండలంలో ఉన్నటువంటి గ్రామాల నుంచి కానీ గ్రామ శాఖ అధ్యక్షులతో పాటు మండల శాఖ అధ్యక్షులు, జిల్లా స్థాయి నాయకులు అందరూ కూడా రేపు భారీ ఎత్తున తరలి రావాలని కోరుతా ఉన్నాం. దేశంలోనే మరి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలుపరుస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో, గౌరవ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారి నేతృత్వంలో మరి అనేక సంక్షేమ కార్యక్రమాలను చేస్తూ మరి దేశంలోనే రోల్ మోడల్గా ఈ తెలంగాణ ప్రాంతం తెలంగాణ ఉండబోతా ఉంది. మరి దీనిని దృష్టిలో ఉంచుకొని పెద్దలు గౌరవనీయులు మల్లికార్జున ఖర్గే గారు నేరుగా గ్రామాధ్యక్షులతో మాట్లాడబోతా ఉన్నారు. కార్యకర్తలు, గ్రామాధ్యక్షులు అందరూ కూడా కలిసికట్టుగా మన ఐక్యతను చాటుకునేందుకు, మన సమిష్టి బలాన్ని ప్రదర్శించేందుకు ఇదొక సువర్ణ అవకాశంగా భావించాలని కోరుతా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా రేపు జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.